ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మధ్య ఎందుకు వీడియోలు ఏమీ అప్లోడ్ చేయలేకపోతున్నానంటే అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా. నేను ఆశ్రమంలో ఉండగానే అమ్మకి ఆరోగ్యం బాగోలేదని చెప్పాను కదా మీకు. సరే గురువు గారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి వచ్చినాడు. కథలు వచ్చినప్పటికి 1 గంట బయలుదేరాను. 2:30కి వచ్చేటప్పటికి బస్సు కూడా లేట్గా లేచింది. ఆటో అబ్బాయి లేట్గా వెళ్ళేటప్పుడు బస్సు బండి దాటిపోయిందంటే అక్కడి నుంచి మదనపల్లి నుంచి తిరుపతి నుంచి మళ్ళీ రాత్రి 10:30కి ఏదో బండి పట్టుకొని ఎలాగో తాడేపల్లిగూడలో దిగి ఆ భీమవరంలో వచ్చానండి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని 4వ స్థానం అతిథికి ఇచ్చారు. దైవానికి 5వ స్థానం ఇచ్చారు. మొదటిది తల్లికి ఇచ్చారు కదా మొదటి స్థానం. తల్లిని అనారోగ్య స్థితిలో ఉన్నాడు. మా అమ్మ అయితే రావద్దనే ఫోన్ చేసిందండి. నాకు నువ్వు వద్దు, నువ్వు అత్యంత చింతనలోనే ఉండి నా గురించి ఏం బాధపడద్దని కూడా ఫోన్ చేసింది. అయినా సరే ఎలా ఉంటామండి, తల్లికి బాగోపోతే తల్లి జ్ఞాపకాలు వెంటాడేస్తున్నాయి కదా. సరే 11:30 అయిందండి. హాస్పిటల్లోనే అమ్మని జాయిన్ చేశారు. అమ్మనైతే ఇలా వెంటిలేటర్ మీద పడుకోబెట్టారు. ఆవిడ సరిగ్గా గుడ్డు కొట్టుకోవట్లేదండి. వెన్నులో చలి, ఎందుకంటే రక్తం లేదు. 5 పాయింట్లే ఉందంట. ఎప్పుడు ఆవిడకి రక్తం లేదండి. ఎప్పుడు రక్తహీనత, రక్తం లేకపోవడమే అమ్మకి. ఇప్పుడు 15 సార్లు కొట్టుకోవాలంట, సగం సార్లే కొట్టుకుంటుందంట. దాని మీద అమ్మకి రక్తం కూడా ఎక్కించవలసి వచ్చినాయి. మనవాడు వచ్చాడు, మా అబ్బాయి కూడా వచ్చాడు, కానీ వాడికి షుగర్ ఉంది, వాడికి రక్తం పనిచేయదని చెప్పేశారు. ఇదే ఐసీయూ మళ్ళీ అమ్మని పెట్టిన రూము. ఆ తర్వాత ఇంకెవరో ఇచ్చారండి. మొత్తం మీద 2 సీసాలు రక్తం ఎక్కించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంకా డబ్బులైతే మనకు తెలిసిందే, నెలలాగా ఖర్చు అవుతాయి కదా. వృద్ధాప్య దశ అంటే అంత బాధాకరమే. మనం బాల్యము, యవ్వనము, కౌమారం, వార్ధక్యము 4 దశలు ఉన్నాయి కదా మనిషికి సహజ లక్షణాలు. ఇది 4వ దశ, చివరి పేజీలు. మేము మొదటి పేజీలో ఉన్నాం, అమ్మ చివరి పేజీలో ఉంది. వృద్ధాప్య దశ చూసారు ఎలా ఉబ్బిపోయిందో మనకి. అమ్మ పెళ్లి 68లో అయ్యింది అప్పుడండి. అమ్మ చిన్నపిల్ల, 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి. మేమందరం పుట్టాక చెల్లి, నేను, చిన్న తమ్ముడు. ఆ తర్వాత నా పెళ్లి అయిపోయిందండి. ఫోటో తీసేటప్పటికి నాకు 3 సంవత్సరాలు కొడుకున్నాడు. వాడేసి 3 సంవత్సరాల పిల్లాడు ఈ ఫోటో ఉన్నప్పటికే. ఈ తర్వాత మా తమ్ముడు గారి పాప మేడ్చూరు పెన్షన్కి మా తమ్ముడు అండి వాడు. అప్పుడు నా పుట్టిన తరపుతో నేను. తర్వాత అమ్మాలు గుడి కట్టారన్నకన్నా ప్రతిష్ట రోజున కలిసి పూజ చేస్తున్నారు. తర్వాత అమ్మాలు ఫ్యామిలీ అనమాట. ఇది అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మరదళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న. అమ్మ పెళ్ళిళ్ళన్నీ అయిపోయినాయండి. ఈ ఫోటోలు అయ్యి చూసారా, మనిషి రూపం చూసారు ఎలా మారిపోయిందో. వాలీ అయిపోయింది, యవ్వనం అయిపోయింది, తర్వాత ప్రౌఢ దశ అయిపోయింది, ఇది వార్ధక్య దశ. అమ్మ అలా ఉన్న రూపం రోజుకి అలా మారిపోతూ ఉంటుందని చెప్పడానికి ఈ ఫోటోలు పెట్టానండి. చెల్లెల అబ్బాయి పెళ్లిలో ఈ ఫోటో మేమందరం. అమ్మకి అమ్మ నాన్న గురు పట్ట ఇచ్చినప్పుడు ఈ ఫోటో. అమ్మ నాన్న వాళ్ళ గుడిలో రోజు చక్కగా పూజలు చేసుకుంటున్నప్పుడు ఈ ఫోటోలన్నీ కూడా. అలా కొద్దిగా స్నానం చేయడం, చక్కగా ఏదో దీపంలో చూపించుకోవడం, వాళ్ళకి వచ్చిన శ్లోకమో పద్యమో ఏదో చదువుకోవడం అలా కడుపుతున్నారు. కానీ అమ్మ ఆరోగ్యం గురించి, తన ఆరోగ్యం గురించి తన పట్టించుకోదండి. ఏ తల్లైనా అంతే. అమ్మ మేము కాశీ వెళ్ళినప్పుడు, ఇది అమ్మ పుట్లో పోగొన్నప్పుడు ఇది చూడండి ఎన్ని జ్ఞాపకాలు వెంటాడింది. నన్ను అమ్మతో చేసిన ఆ ప్రయాణాలు గుర్తొచ్చినాయి. అమ్మతో నేను జీవితంలో నవ్వులు, పువ్వులు, ఏడుపులు అన్నీ గుర్తొచ్చేయండి. మా అమ్మ బాంధవులు మనకు గడిపిన ప్రతి క్షణం గుర్తొచ్చి, బాధ అంటే ఏం లేదు కానీ అలా ఉన్నా మనకి ఇలా అయిపోయిందా, ఇంత మార్పు వచ్చేసిందా అంటే రేపు నేను కూడా ఇంతే కదా అనే భావన అన్నమాట. అంతే కదా మరి, రేపు పొద్దున్న ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు ఆవిడ చివరి పేజీలో ఉంటే నేను మొదటి పేజీలో ఉన్నాను. వృద్ధాప్య దశ అండి. 50 సంవత్సరాలు కలిసి వృద్ధాప్య దశ లెక్కే కదా. మనం ఎప్పుడు కూడా ఆత్మస్వరూపం, ఈ దేహం ఆత్మసత్తా చేత పనిచేస్తుందే కానీ ఆ దేహంతో ఆత్మ పనిచేయట్లేదు అని మనం ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, వస్త్రం పడుతూ ఉండడానికే ప్రయత్నం చేయాలండి. ఇది అత్తయ్య నాన్నగారి కష్టపూర్తి సమయంలో అమ్మ మాతో గడిపిన క్షణాలు. నేను ఆశ్రమానికి వెళ్ళాను కదా, అక్కడికి అమ్మను కూడా తీసుకెళ్ళానండి. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాతో చాలా ప్రయాణాలు చేసింది. అంటే ఓపిక తగ్గింది కాబట్టి రాలేకపోతుంది. ఇది చెల్లాలి ఇల్లు అడిగి ఆవిడ రావాలి వీధికి. చూస్తున్నారు కదా, అమ్మనైతే కనుక ఈ 10 రోజులు డాక్టర్ గారు ఇక్కడే ఉంచమన్నారు. ఆవిడ ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, దోశలు కానీ ఏమీ తినకూడదు. జావనే పొద్దున్న జొన్న జావ, రాగి జావ, మరి ఇంకోటి ఏంటి సజ్జు జావ, బార్లీ జావ ఇలాంటి ద్రవ పదార్థాలు మాత్రమే ఇమ్మన్నారు. కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇక వైట్ అనేది ఆవిడ జీవితంలో లేదు. పాలు కూడా కొంచెం అదే ప్రోటీన్ చేసి ఇమ్మన్నారు. ఇక నాన్నగారు వచ్చారు, అమ్మను చూసారు, బాధపడ్డారు, వెళ్ళారు. నాకైతే ఏ బాధ రాలేదు. ఎందుకంటే ఒకనాడు తప్పదు ఈ స్థితి. మన పూర్ణాయంలో ఈ వృద్ధాప్య స్థితి, బాల్యం అనుభవించాం, యవ్వనం అనుభవించాం. ఇది చెల్లాలి వెళ్ళండి.
వారు పిల్లలు పెళ్లిళ్ళు పేరెంటాలు చేసే స్థితి ప్రౌఢ స్థితి అనుభవించడానికి వృద్ధాప్య చేసి ఇప్పుడే వ్యాధి నిరోధక శక్తి మనలో తగ్గిపోతుంది. డాక్టర్ గారు చూపించేవాళ్ళు 10 రోజులు తీసుకెళ్ళి మళ్ళీ ఇదే డైట్ ఫాలో అవ్వండమ్మా, బాగానే కవర్ అయ్యారు అమ్మ అన్నారు. ఇది చెల్లాలి ఇంటి పై భాగం అండి. ఇంకా ఆ రోజు ఊరుకొని అమ్మన్నాడు అమ్మని నేనేం కావాలన్నీ ఇక్కడే కొనేసుకున్నాం. ఎందుకంటే అమ్మకి మంచి ఫ్యాట్ ఇమ్మన్నారు. పుచ్చ గింజలు అవిసి గింజలు బూడిద గుమ్మడి గింజలు ఇలాంటివి అన్నమాట. పొద్దుతిరుగు గింజలు ఇలాంటి గింజలన్నీ కాస్త నానబెట్టి మంచి ఫ్యాట్ ఉంటాయంటండి. ఆవిడ పళ్ళు లేవు కాబట్టి మిక్సీ పట్టేసి నేనైతే కనుక ఎండబెట్టేసి మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసి 2 నిమిషాలు కూడా నీళ్ళలో 1 గంట ముందు రాసితే మనకి ఎనర్జీ అంటే అప్పటికప్పుడు నీరసంగా ఉన్నా కోలుకునే ఎనర్జీ దాంట్లో వస్తుంది. అలా చేశానండి. మొత్తం మీద మాతృదేవో భవ పితృదేవో భవ అనే వాక్యాన్ని నిలబెట్టుకున్నాను. ఎందుకంటే ఆవిడ ద్వారా మన శరీరం వచ్చింది, ఆవిడ రక్తం చేస్తే కదా, ఆవిడ రక్త మాంసాల్లో పోషింపబడి మనం బయటకు వచ్చాం కదా. ఆ స్థితి మనకైనా తప్పదు ఒక రోజున. కాబట్టి మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. మన ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబం కోసమే కాదు, నేను క్షేమంగా నేను ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని చూసుకోగలను అని మనం ఎప్పుడు కూడా మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో తిన్నామనే కాకుండా సమయానికి తినాలి. ఇది భగవంతుడు ఇచ్చిన దేహమే దేవాలయం అన్నారు కదా. ఈ దేవాలయంలో ఈ దేహాన్ని దేవాలయంలోనే చూడాలి. ఆ సమయానికి ఎలా అక్కడ పూజ, సమయానికి నైవేద్యం, సమయానికి అభిషేకం ఎలా జరుగుతావు, దీనికి కూడా పొద్దున్నే అభిషేకం చేయించాలి, తర్వాత దీనికి నైవేద్యం పెట్టాలి. అక్కడ ఎలా పెడుతున్నామో దీన్ని అలా పోషించుకోవాలి అనే భావంలో మనం ఉండగలిగితే వృద్ధాప్య దశ కదా ఏ దశైనా ఆనందాన్ని గడుపుతామండి. ఎందుకంటే ఈ స్థితిలో మనకు పూర్ణాయి వచ్చినప్పుడు బాల్యం, యవ్వనం, కౌమారం, వ్యర్థక స్థితిని అనుభవించి తప్పదు. అన్ని స్థితుల్లో కూడా మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన ఆత్మస్వరూపులు అనే భావంతో ఉండాలి. ఆత్మ సత్తా చేత శరీరం పనిచేస్తుంది కానీ వేరే సత్తా చేత పని చేయట్లేదు అనే భావంలో మనం ఎప్పుడూ ఉండాలండి. అమ్మాయిలు తొందరగానే కోలుకుంటే చూస్తున్నారు కదా. ఇంకా అమ్మ కోలుకుంటేనే కదా నేనేమైనా యాత్రలు చేయగలను, లేకపోతే చేయలేము కదా. శంకరాచార్యుల వారు ఎప్పుడో అన్నారు, అమ్మ గుడికి వచ్చిందండి, ఇప్పుడు స్నానం చేశారు, తల స్నానం చేయించని గుడికి వచ్చింది. జన్మ దుఃఖం, జాయా దుఃఖం, జరా దుఃఖం, సంసార సాగరం దుఃఖం. మరి తస్మాత్ జాగ్రత్త అని శంకరాచార్యుల వారు ఎప్పుడూ సెలవిచ్చారు కదా. ఆ జాగ్రత్తలో మనం కూడా ఉందాం. అమ్మ ఆ చేత ఆవిడ బొట్టు పెట్టించుకుంటున్నారు, నాకు కూడా అమ్మ పెట్టింది. ఇక గుడి దగ్గర కాసేపు ధ్యానం చేసుకుంటానండి. ఇది అమ్మాళ్ళు వెళ్ళండి. నేను వచ్చేసి వంట పని మొదలు పెట్టాను. ఆవిడ కోలుకోవడం సంతోషం, ఆనందం. అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ